నల్గొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ వానాకాలం సీజన్ను తలకిందులు చేస్తున్నాయి. ఇప్పటికే విత్తిన పత్తి, మొక్కజొన్న, మిరపజొన్న, ఆముదం విత్తనాలు చినుకు జాడలేక ఎండిపోయాయి. దీంతో అన్నదాత నిలువున నష్టపోయాడు. ఈ సీజన్లోనైనా పుష్కలంగా వర్షాలు పడాలని రైతులు ఎదురుచూస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు జాడలేకుండా పోయాయి. అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. వర్షం జాడలేక చాలా చోట్ల విత్తనాలు ఎండిపోయాయి. ఈసారి రుతుపవనాలు పత్తా లేకుండా పోయాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో రోజురోజుకు బలపడుతుండటంతో వర్షాలు ఇక కష్టమే అంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ వానాకాలం సీజన్లో రైతుల ఆశలపై ప్రకృతి నీళ్లు జల్లింది. చినుకు జాడలేదు. మునుముందు వర్షాలు కురుస్తాయన్న నమ్మకం కూడా లేదు. అప్పులు తెచ్చి మరీ పత్తి విత్తనాల్ని, వరి నారు మడులను వేశారు. చాలా చోట్ల ఆముదం, జొన్న, మిరప పంటల సాగు కూడా ప్రారంభించారు. అయితే వర్షాలు లేక బోల్రు పోయక విత్తనాలు ఎండిపోయాయి. నల్గొండ జిల్లాలో జూన్లో సాధారణంగా 92.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 18 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 74 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. 2 ఎకరాలు వేసిన వర్షం లేక పత్తి గింజల మొలలే ఒక ప్యాకెట్ వచ్చేసి 850 రూపాయలు లెక్కన వేసి కొనుక్కొచ్చి పత్తి గింజలు పెట్టిన, కూలీలో పెట్టించిన, అరక కిరాయిలు కట్టుకున్న. వర్షం లేదు. అందులోటి రైతే రాజు అంటుర్రు. రైతే రాజు అన్నప్పుడు ఆన్లైన్లో యూరియా పెడుతుర్రు. మాకైతే నేను చదువుకునేది 8 వరకు. ఆన్లైన్లో ఓటీపీ కొడతానంటే టైం కొట్టే లోపల 1 నిమిషంలో ఎగిరిపోతుంది సార్. అది రైతు రాజు అని అంటారు. రైతే రాజు అనుకుంటే ఆన్లైన్లో కొట్టేయడం ఏందో. రైతు రాజు అయితే ఇంతవరకు షాపుకు పోయి తెచ్చుకోవడం ఉంటుంది. రైతు రాజు అన్నప్పుడు మీరు ఆన్లైన్లో పెట్టి చాలా ఇబ్బందులు పెడతారు. ఈ గవర్నమెంట్ అయితే చాలా చండాలమైన గవర్నమెంట్ అంటారు సార్. రైతు రాజు అంటారు. రైతు రాజు అన్నప్పుడు రైతు రాజు అన్నప్పుడు సిగ్గుపోతుంది మాకు. మేము రైతులు దయచేసి ఆన్లైన్ రద్దు చేసి 1 ఎకరానికి 2 బస్తాలు లెక్కన షాపులకు ఈ మా పాస్బుక్ ఆన్లైన్ వాళ్ళు కొట్టుకొని మాకు ఎకరానికి 2 బస్తాలు లెక్కన మా బస్తాలు ఏదో మాకు ఇచ్చేటట్టుగా దయచేసి ఇవ్వని గవర్నమెంట్ను కోరుతున్నాం. పత్తి, మొక్కజొన్న, కంది పంటల్ని సాగు చేసిన రైతులు ఆరంభంలోనే అప్పుల్లో కూరుకుపోయారు. వరుణుడు ఈ జూన్ నెలలో ముఖం చాటేయడంతో పరిస్థితి అంతా తారుమారైంది. ఎక్కడికక్కడ విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటం, ఉక్కపోత, వేడి ఎక్కువ అవుతుంది. రైతులకు వర్షాలు లేక వేసిన పత్తి గింజలు అట్నే పోయినాయి. వర్షాలు లేక పిండి బస్తాలు సకాలంలో అందక యూరియా బస్తాల కోసం చాలా ఇబ్బందిగా ఉంది. యూరియా బస్తాలు టైం టు టైం గవర్నమెంట్ అందియాలని కోరుతున్నాము. యూరియా బస్తాలు యాప్ రద్దు చేసి అదేదో ఎకరానికి ఇచ్చే 3 బస్తాలని ఒకటేసారికి ఇచ్చేస్తే మేము కూడా తిరగలేకుండా ఉంటుంది. ప్రతి బస్తాలకు తిరగాలంటే చాలా పని మానేసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ పత్తి గింజలు వేసిన ఇంతవరకు వర్షం లేదేం లేదు. అవి మొలకెత్తలేదు. ఈ వర్షాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది మాకు రైతులకు. ఇప్పుడు నేను ఒక 7 ఎకరాలు పత్తి గింజలు పెడితే 3 ప్యాకెట్లు ఎకరానికి 3 ప్యాకెట్ల చొప్పున 721 ప్యాకెట్ పెడితే ఈ ఒక ప్యాకెట్కి 850 చొప్పున తీసుకొచ్చినా కానీ అసలు ఆ వర్షం లేక మొలకెత్తలేదు. చాలా ఇప్పుడు మళ్ళీ ఈ ఎండలకు ఈ తూకాలు కూడా అంతగానో మంచిగా లేవు. పోసిన తూకాలు కూడా గవర్నమెంటే రైతులని ఆదుకోవాలి. మరోవైపు జిల్లాలో ఎక్కడా నీటి వనరులు అందుబాటులో లేకుండా పోయాయి. భూగర్భ జలాలు జాడ లేకుండా పోయాయి. వర్షాలు లేక ప్రాజెక్టులు అన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ కంటే తక్కువ నీళ్లు ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 508 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. దీంతో ఇప్పుడు సాగర్లో తాగునీరు కూడా తీసుకునే పరిస్థితి లేదు. వర్షాలు లేక కాల్వలు, చెరువులు, కుంటలు అన్నీ చుక్క నీరు లేక ఎండిపోయాయి. అయితే ఒడ్డు పోక కొంత బాధ వచ్చింది రైతులకు. ఆంచి పిండి బస్తాలు దొరుకుతలేవు, లోన్లు ఇస్తలేరు, అంతా ఆగమాగం ఉంది. రైతులు ఆదుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం లేకుంటే నీళ్ళు లేకుండా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం పడతలేదు. ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతుర్రు. ఎటైనా రైతుల్ని ఆదుకోవాలి.
ఆదుకునే బతారు కానీ లేకుండా చాలా ఇబ్బందులు పడుతుర్రు. మంచిగా ఆడుకోవాలి. అప్పుడు జరిగినట్టు జరుగుతలేదని చెప్తున్నాండి. ఊరే దొరుకుతలేదు. అడుగు పిండికి ధరలు ఎక్కువ పెంచారు. ఊరేకి అసలు దొరుకుతలేదు. దొరకక చాలా ఇబ్బందులు పడుతుర్రు. ఎడిబడి ఊరే దొరకని మనకు పంటలు రావు. రైతులు బతకలేరు. లోన్ కూడా ఇస్తలేరండి. లోన్ కూడా కొంత బాధ. ఇప్పుడు పెట్టుబడులకు లోన్లు పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతుర్రు. అందులో ఏం గిట్టుబాటు అవుతలే పంట బండి రైతుకు. మొన్న చాలా ఇబ్బంది, చాలా కోత కోసిరు వడ్లల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మరోవైపు ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోంది. పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా ఇప్పటి వరకు అతిగతి లేదు. పోయిన యాసంగిలోనే కేవలం 2 ఎకరాల వరకే భరోసా డబ్బుల్ని వేసింది ప్రభుత్వం. ఈసారి ఇంకా మొదలే చేయలేదు. ఒకవేళ వేసినా 1 ఎకరం 2 ఎకరాల వారికి మాత్రమే భరోసా అమలవుతుందని అధికారులు సూత్రప్రాయంగా చెప్తున్న దుస్థితి నెలకొంది. దీంతో పంట పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయిస్తూ అన్నదాత పీకల్లోతు నష్టంలో కూరుకుపోతున్నాడు. లోన్ ఇస్తేనే రైతు పంట పండించగలుగుతాం. ఆ ఎప్ప అనేది వచ్చింది, చెప్పిస్తారు 2 బస్తాలు ఇస్తారు. ఆ 2 బస్తాలకు ఏమిటి మొదలవుతలేదు, ఏమవుతలేదు. మాకు ఎప్పుడైనా లోన్ ఇస్తేనే పంట పండించగలుగుతాం. లేకపోతే ఇక పోయినట్టు. ఇక మా పంట ఏం పంట పండుతుంది, మేము ఏం చేయాలి, ఆడ తీసుకురావాలి. అప్పు ఇస్తాడు కూడా ఇస్తేనే ఇస్తాడు. మీరు లోన్ తెచ్చుకుంటేనే పని నడుస్తుంది అని అంటుర్రు ఎక్కడైనా. ఇక దాని గురించి ఇదివరకు తెలియదు, అందరు తెలిసిన విషయమే. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే వచ్చింది. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి వీళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, వీని కాడు కురుకు, వాని కాడు కురుకు, బస్తాల గురించి అంటారు. ఇక్కడ నుంచి అక్కడ తిరిగి మన ఇబ్బంది పెడతారు. ఆ లోపల వాళ్ళు ఏం అమ్ముకుంటారు, ఏం సంగతి పోయేసరికి అంతకన్నా ఎక్కువ లేవు అని చెప్తారు. పొలాలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ వర్షం కూడా ఇంకా ఇంతవరకు రాలేదు. తుకాలు పోసిర్రు. ఇక ఎప్పుడు ఏం చేయాలో, ఏం సంగతి, ఎక్కడ ఉరకాలో, ఎవరిని అడగాలనేది ఇబ్బంది పడుతున్నాం. రైతు బంధు పడతలేదు. రైతు బంధు 1 ఎకరానికి ఏం వేసారు, ఇంకా మళ్ళీ తర్వాత లేనే లేదు, మొత్తమే ఆపేసారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు ఉన్న దుర్భిక్ష పరిస్థితులు మళ్లీ దాపురించాయని వాపోతున్నారు రైతులు. వ్యవసాయం సర్వనాశనమైందని, వ్యవసాయం తిరోగమనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక లేని ప్రభుత్వం వల్ల మరింత ఆఘాతంలోకి నెట్టినట్లు అయిందని గోడు వెళ్లబోసుకుంటున్నారు. కృష్ణా బేసిన్లో ఇప్పటి వరకు ఎలాంటి వరద మొదలు కాలేదు. కృష్ణా నది ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో ఎక్కడ వర్షాల జాడ లేదు. దీంతో నాగార్జున సాగర్ డ్యాం ఎగువన ఉన్న ఆల్మట్టి, జూరాల, నారాయణపురం, శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎలాంటి వరద లేదు. అన్ని డెడ్ స్టోరేజ్లకు చేరుకుని ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ ఆయకట్టు కింద 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఈసారి ప్రశ్నార్థకంలో పడింది.